నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారంటే వ్యవస్థలు ఎలా పరుగులు పెడతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అంతేనా, ఆయా రంగాల్లో నూతన ఒరవడులు కూడా ఇట్టే మొదలైపోతాయి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐటీలో హైదరాబాద్ను చంద్రబాబు ఏ రీతిన అభివృద్ధి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ఏపీని చంద్రబాబు జెట్ స్పీడ్తో పరుగులు పెట్టేలా చేస్తున్నారు. అంది వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటూ పౌర సేవలను ప్రజలకు ఎంత ఈజీగా అందించవచ్చు అన్న విషయంలో చంద్రబాబు సర్కార్ అద్భుతాలనే చేస్తోంది. వాటి కారణంగా ఏపీలో ప్రజలకు పౌర సేవలు నిజంగానే నేరుగా జోబులోకి వచ్చి చేరుతున్నాయి. దాదాపుగా 150కి పైగా పౌర సేవల కోసం రాష్ట్ర ప్రజలు ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరమే లేని రీతిలో చంద్రబాబు సర్కార్ వినూత్న చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్ అనే ఓ కొత్త పేరును చంద్రబాబు సర్కార్ దేశానికి పరిచయం చేసింది. ఈ విషయంలో ఏపీని చంద్రబాబు దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ ఏకంగా 153 పౌర సేవలను అందించనుంది. ఈ జాబితాలోని సేవల కోసం రాష్ట్ర ప్రజలు ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరమే లేదని చెప్పాలి. కేవలం సర్కారు అందించే ఓ వాట్సాప్ నెంబర్కు అర్జీ పెట్టుకుంటే అదే వాట్సాప్ నెంబర్ నుంచి నిర్ణీత వ్యవధిలోగా దరఖాస్తు చేసుకున్న వాట్సాప్నకు సదరు పౌర సేవకు సంబంధించిన పత్రం వచ్చి చేరుతుంది. అయితే ఇలా వాట్సాప్ ద్వారా వచ్చే సర్టిఫికేట్లకు చట్టబద్ధత ఉంటుందా అన్న దిశగాను ఆలోచన చేసిన చంద్రబాబు సర్కార్ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. ఇలా వాట్సాప్లో జారీ అయ్యే సర్టిఫికెట్లకు తప్పనిసరిగా చట్టబద్ధత ఉండేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికార యంత్రాంగానికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు కూడా. అంతేకాకుండా వాట్సాప్ ద్వారా జారీ అయ్యే సర్టిఫికెట్లు దుర్వినియోగం కాకుండా కూడా పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగాను అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త తరహా గవర్నెన్స్ పై కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక చంద్రబాబు మార్గదర్శకత్వంలో అధికార యంత్రాంగం వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆయా పౌర సేవలకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక స్థానాల్లోని అధికారులు ఇప్పటికే ఓ రూట్ మ్యాప్ ను తయారు చేశారు. దానిపై కలెక్టర్ల సదస్సులో కీలక చర్చ జరిగింది. కొత్త వ్యవస్థ అమలులో కొన్ని సమస్యలు తలెత్తవచ్చని, వాటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ భవిష్యత్తులో అలాంటి సమస్యలను తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. వినడానికే సరికొత్తగా ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ పై ఇప్పుడు దేశంలో ఆసక్తికర చర్చకు తెరలేవనుంది. దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కూడా ఈ దిశగా అడుగులు వేయలేదు. అడుగు వేయడం అలా పక్కన పెడితే ఈ దిశగా ఆలోచన చేసిన దాఖలా కూడా లేదనే చెప్పాలి. ఫలితంగా వాట్సాప్ గవర్నెన్స్ విషయంలో ఏపీ దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. అసలు ఈ రేస్లో ఏపీ మినహా మరే రాష్ట్రం లేదనే చెప్పాలి.